హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టే పని లేకుండా చాలా చాలా టేస్టీగా అండ్ ఎంతో హెల్దీగా పచ్చి కొబ్బరితోటి ఇలా స్పాంజ్ దోశని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా. సో ఈ హెల్దీ కొబ్బరి దోశ కోసం ముందుగా మనము 1 కప్పు పచ్చి బియ్యాన్ని అయితే తీసుకుందాము. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఇందులో మరి కాసిన నీళ్లు పోసి 2-3 గంటల పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, సో 2 గంటలు సోక్ చేస్తే సరిపోతుంది. బాగా నానిన ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. నీళ్ళని వడగట్టేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరిని పైన బ్లాక్ పోర్షన్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ అంతా ఉడికించుకున్న అన్నాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే అటుకులనైనా కూడా నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అంతా చక్కెరని వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తటి బ్యాటర్ లాగా అయితే మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ అనమాట. మనం ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఒకసారి చేతులతోటి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత మూత పెట్టి 8 గంటల వరకు లేదా ఓవర్ నైట్ మనము ఫర్మెంట్ అవ్వనివ్వాలి. టైం లేదు వెంటనే చేసుకోవాలనుకుంటే మీరు ఈ నూనె కూడా యాడ్ చేసుకొని వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా అయితే మనకి ఫర్మెంట్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకుందాము. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలాగే తగినన్ని వాటర్ని వేసుకొని కొంచెము రన్నీ బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. స్టవ్ మీద పెనాన్ని ఉంచుకొని వేడి చేసుకోవాలి. నాన్ స్టిక్ అయితే మరింత బెటర్గా ఉంటుంది. సో వేడి పెనం పైన ఇలాగా 1.5 గరిటె వరకు పిండిని వేసుకొని దోశలాగా ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం మందంగానే ఉంచుకోవాలి. కొద్దిగా ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ అవనివ్వాలి. పైన లేయర్ అనేది పిండి లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు మనకు తెలుస్తుంది కదా. సో రెండో వైపున కుక్ చేయాల్సిన అవసరం లేదు. రెడీ అయిపోయింది మన పర్ఫెక్ట్ స్పాంజీ కొబ్బరి దోశ. ఇలాగే మనము అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ కదా, ఎంతో ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ. అసలు ఆయిల్ వాడలేదు కాబట్టి ఎంతో హెల్దీ కూడా. ఇది మనం ఎటువంటి కొబ్బరి చట్నీతో కానీ నాన్ వెజ్ రెసిపీస్తో కానీ ట్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సూపర్ హెల్తీ స్పాంజీ కొబ్బరి దోశని వేడివేడిగా ఎంజాయ్ చేయండి.